Welcome to Today Telangana News Channel, bringing you the latest news. Karimnagar News. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతి సేవలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రండి సమర్థ భారతాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈరోజు 63వ డివిజన్లోని 162, 163, 164, 166 బూత్లలో ఈరోజు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ మన సంస్కృతిలో కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉంది, భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలో ఈ కుటుంబమే నేను నుండి మనం వైపు ప్రయాణానికి తొలి అడుగు. ఈనాటి నాగరీకరణ ఉరుకులు పరుగుల జీవితం వలన కుటుంబాలు చిన్నవయ్యాయి. అందుచేత కుటుంబ సభ్యులందరూ కనీసం వారంలో ఒకసారి కలిసి కూర్చోవడం, అనేక విషయాలు చర్చించుకోవడం, అనుకున్న సమయానికి ఇంటిలో ఉండడం, భక్తితో భజన చేయడం, ఇంట్లో వండిన ఆహారం అందరూ కలిసి భుజించడం చేయాలి. మంగళ సంవాదంలో మనం ఎవరం, మన పూర్వీకులు ఎవరు, మన ఇంటి రీతి ఏమిటి, మనకు ఏది శుభం, ఏది అశుభం, నేటి కాలంలో ఏవి అవసరం, ఏవి అనవసరం, ఇలా ఇంట్లో అందరూ కలిసి చర్చించి ఏకాభిప్రాయంతో ఆయా విషయాలను అమలు చేయాలని, పర్యావరణ పరిరక్షణ, పౌర నియమావళి, సామాజిక సమర్థత, స్వదేశీ వస్తువులనే వాడాలని, హైందవ చైతన్యమే జాతికి శ్రీరామరక్ష అని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ డోర్ స్టిక్కర్లను వేసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు 63వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 162వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 163వ పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల్ల ఆంజనేయులు, 166వ పోలింగ్ బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్, డివిజన్ బీజేపీ నాయకులు ఓల్లెం సంజీవ్ కుమార్, కర్రే రాజా మల్లయ్య, సోషల్ మీడియా కన్వీనర్ బాగోతం ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.